నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు పరస్పరం ప్రేమను కలిగి ఉండకపోతే ఎన్ని విద్యుత్ దీపాలు ఉన్నా వెలుతురుడేనట్లే. ఈ భావం ప్రపంచమంతా విస్తరించాలని, దేశ దేశాల మధ్య అంతరాలు తొలగిపోవాలని, ఐక్యమత్యం ఏర్పడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మే 30, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం రాత్రి 12:06. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:49. తిథి సప్తమి ఉదయం 11:43 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ధనిష్ట ఉదయం 7:22 వరకు, తదుపరి శతభిషం. కరణము భవ ఉదయం 11:43 వరకు, తదుపరి బాలవ. ఉదయం 7:22 వరకు, తదుపరి కౌలవ. యోగము వైద్యుతి రాత్రి 8:42 వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు. యమగండం తెల్లవారుజామున 5:44 నుండి 7:22 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:06 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:20 నుండి 3:51 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 11:25 నుండి 12:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:39 వరకు. మే 30 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి ఉదయం 11:43 వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఈరోజు ఉండే వైద్యుతి విష్కంభ యోగాలు శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలోనూ, చంద్రుడు కుంభరాశిలోనూ ఉంటారు. ఈరోజు దక్షిణం ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పాండవులలో సహదేవుడు భవిష్యత్తును ఊహించగలరు. ఈరోజు ప్రశ్న. పుట్టినప్పుడు దుర్యోధనుడు ఏ జంతువులా ఏడ్చాడు? గాడిద, కుక్క, నక్క, పులి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మీకు చేదోడుగా నిలుస్తూ కుటుంబ సభ్యులు సహకరిస్తారు. వృషభ రాశి అపరిచితులతో కొంత అప్రమత్తంగా మెలగడం మంచిది. మిథున రాశి ఆరోగ్యం, కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. కర్కాటక రాశి మీ స్నేహితుడు
మీ పట్ల వ్యతిరేకత చూపడం కొంత బాధిస్తుంది. సింహరాశి కుటుంబ బాధ్యతలు పెరిగినా తొనకకుండా ధైర్యంగా అడుగు వేస్తారు. కన్య రాశి అదనపు ఆదాయం సమకూరి మరింత ఉత్సాహంగా గడుపుతారు. తులారాశి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కి ఉత్సాహంతో గడుపుతారు. వృశ్చిక రాశి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ జాగ్రత్తలు పాటించడం మంచిది. ధనుస్సు రాశి అనుకున్న కార్యాలు తక్షణం పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తారు. మకర రాశి భార్యాభర్తల మధ్య మరింతగా ప్రేమనురాగాలు పెరుగుతాయి. కుంభరాశి ఉన్నతి పదవుల్లో ఉన్నవారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మీనరాశి బంధువుల సూచనలు పాటిస్తూ వారిని ఆదరిస్తారు. ధార్మిక కార్యాలపై దృష్టి సారిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.